శారదా గుడిపట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు అరుదైనటువంటి ఒక మొక్క పువ్వులు చూపిస్తాను మీకు నేను. ఇదిగో చూసారా, ఈ మొక్కని సెంటు మల్లి మొక్క అంటారు. మొక్క ఇలా ఉంటుందన్నమాట. ఒక మొక్క పాతామంటే 100 మొక్కలు వచ్చేస్తాయి. దానికి ఇగో ఇలాగ గుత్తుల్లా ఇలా పెడుతుందన్నమాట పువ్వులన్నీ. మొత్తం చెట్టంతా ఇలాగ గుత్తుల్లా ఇలా వచ్చేస్తుంది అనమాట. మొత్తం అన్ని పువ్వులన్నీ ఇలాగ గుత్తుల్లా ఉంటాయన్నమాట. ఇది ఒక రకమైనటువంటి లైట్ స్మెల్, చాలా బాగుంటుందన్నమాట. చక్కగా దేవుడికి ఒక 4-5 రోజుల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నా కూడా పువ్వులు అలాగే ఉంటాయి, ఏమీ పాడవకుండాను. మేము అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని 108 పువ్వులు, 32 పువ్వులు అలాగే అమ్మవారికి అది పూజ చేస్తూ ఉంటాం మేము. అలాగే గణపతికి, శివుడికి చాలా ఇష్టం. శ్వేత పుష్పాలు అంటారు కదా, తెల్ల పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం అనమాట. అందుకని ఈ పువ్వులు ఈరోజు మీకు నేను ఈ మొక్కని చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగుందో, ఇలాగ గుత్తిలా ఉంటుందన్నమాట. ఇదిగో ఇలా ఇన్నేసి పువ్వులు వస్తూ ఉంటాయి. ఇలాగ పువ్వులన్నీను ఇగో ఇంతంత పువ్వులు విడిస్తాయి. పువ్వు చాలా అందంగా చాలా చక్కగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒక రకమైనటువంటి ఆ పువ్వులను చూస్తే మనకి ఒక రకమైన ఆహ్లాదం కూడా కలుగుతుంది. మంచి ఇదిగా ఉంటుందన్నమాట. ఇది ఒక మొక్క మనం పాతుకున్నామంటే చాలు, మనం ఇది చెయ్యక్కర్లేకుండానే 100 మొక్కలు అలా వచ్చేస్తాయి. మొత్తం అంతా వచ్చేసి మొత్తం వాటి నిండా గుత్తులు పెట్టేస్తాయి అన్నమాట పువ్వులన్నీను. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ధన్యవాదాలు.